Oh, say with me, Holy Spirit. నాతో చెప్పండి పరిశుద్ధాత్మ. Hallelujah. 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 Oh, we worship you, O God. ఓ నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. Oh, let your eyes be opened in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ నేత్రములు తెరవబడును గాక. As I said, the Lord spoke to me. నేను మీకు చెప్పిన విధంగా దేవుడు నాకు ఏం చెప్పమని చెప్పాడంటే, The Lord said to me that this month of July is the month of deliverance. ఈ జూలై మాసం అంతా డెలివరీ గురించి విడుదల గురించి చెప్పమని చెప్పాడు దేవుడు నాకు. As many of the people of God are struggling with sickness and with demons, and this teaching is greatly needed. చాలా మంది దేవుని పిల్లలు ఈ అనేక సమస్యలతో బాధపడుతున్నారు కనుక ఇలాంటి పరిచయం అవసరమే ఉన్నదని చెప్పాడు నాతో. Please follow the teaching schedule. ఓ నేను మీ ఈ క్రమాన్ని మీరు పాటించండి. Oh, follow the teaching. ఓ ఈ ప్రసంగాన్ని మీరు అనుసరించండి. If you understand and get revelation, I challenge you, your life will never be the same. ఈ ప్రత్యక్షతను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. Because many do not understand what is happening in their life. చాలా మందికి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. When problems comes, they ask God, what is happening in my life? వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దేవుని అడుగుతారు ఏమనంటే, ప్రభువా నాకు నా జీవితంలో ఎందుకు ఇదా వచ్చిందని. Why did you allow this problem in my life? నా జీవితంలోకి నువ్వు ఎందుకు అనుమతించావని అడుగుతూ ఉంటారు. What are you doing in my life? నువ్వు నా జీవితంలో ఏం చేస్తున్నావు అడుగుతారు. Many are not able to understand what is happening in their life. ఓ వారి జీవితంలో ఏం జరుగుతుందో వారికి ఏం తెలియడం లేదు. And they start questioning God and doubting the Lord. ఓ దేవుని మీద అసహనంతో మాట్లాడుతూ ఉంటారు. And they start being trouble in their heart. ఓ వారి జీవితంలో చాలా కల్లోలంగా ఉంటుంది. But this teaching will help you as to what is happening in your life. ఈ బోధ ద్వారా మీ జీవితంలో మీకు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. When problems comes, you must understand that demons are trying to attack you. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దురాత్మలు మిమ్మల్ని బాధిస్తున్నాయని. So when you understand this, you will not be upset on God. మీరు ఒకవేళ ఇది అర్థం చేసుకుంటే మీరు దేవుణ్ణి సనుక్కోరు. Then you will understand that devil is working, and therefore I need to resist the devil. ఈ సమస్య నాకు దురాత్మ ద్వారా వచ్చింది కనుక నేను దురాత్మని ఎదిరించాలి అని చెప్పి మీకు తెలుస్తుంది. Hallelujah. 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 Say with me. నాతో చెప్పండి. I submit to God. నేను నన్ను సమర్పించుకుంటున్నాను. I resist the devil. నేను సాతాన్ని ఎదిరిస్తాను. I resist every kind of problem. ప్రతి సమస్యను నేను ఎదిరిస్తాను. I resist sickness. నేను రోగాన్ని ఎదిరిస్తాను. And they will flee from me. అవన్నీ నా నుండి పారిపోతాయి. Hallelujah. Hallelujah. And this teaching will help you to be free from all kinds of problems in Jesus Christ. ఈ బోధ మీ ప్రతి సమస్య నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు నామములో మీకు ఉపయోగపడుతుంది. Hallelujah. Hallelujah. And there was a lady who came to us for prayer. మా దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఉన్నది ప్రార్థన కోసము. And she was not a believer. ఆమె విశ్వాసి కాదు. And she had twice abortion. ఆమెకి 2 సార్లు అబార్షన్ జరిగినది. And this is the third time that she conceived. ఇది మూడోసారి ఆమె ప్రెగ్నెంట్ గా వచ్చింది. And she was carrying the baby, and the baby was at the age of 8th month. ఆమెకి 8 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు మా దగ్గరికి వచ్చింది. And they went to doctors. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. And the doctor said that you will not be able to give birth to the baby. ఆమెకి డాక్టర్స్ ఏం చెప్పారంటే నువ్వు నీ బిడ్డకి జన్మను ఇవ్వలేవని. Because the baby has no movements in the womb. ఆ బేబీ బిడ్డని కడుపులో తిరగటలేదని చెప్పారు. And therefore we have to do abortion and take the baby out of the womb. అందువల్ల నీ కడుపులో ఉన్న బిడ్డను నీ కడుపులో నుంచి తీసివేయాలని చెప్పారు. And somehow they heard about our ministry. ఏదో ఒక విధంగా మా పరిచర్య గురించి విన్నది. And they came to us for prayer. మా ప్రార్థన కోసం ఇక్కడికి వచ్చారు. The moment I saw that lady, the Holy Spirit shone to me. ఎప్పుడైతే నేను ఆ స్త్రీని చూసానో
పరిశుద్ధాత్ముడు నాకు ఒకటి చూపిస్తున్నాడు. And the Lord told me that the curse of abortion is working upon her. అబార్షన్ చేయించిన శాపం ఆమె మీద పనిచేస్తుందని చెప్పాడు. And because of this curse, and this baby has no movements in the womb. ఆ శాపం వలన ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలటం లేదు. I told them that they had twice abortion. నేను వారికి ఏం చెప్పానంటే మీరు 2 సార్లు అబార్షన్ చేయించారని. And they agreed. వాళ్ళు ఒప్పుకున్నారు. And I led them through confession. నేను వాళ్ళని ఒప్పుదలలోకి నడిపించాను. I broke the curse of abortion. శాపం యొక్క ప్రతి సంఖ్యలను అబార్షన్ యొక్క సంఖ్యలను నేను తెంచివేశాను. I told them that if you believe, I will release the power of the Holy Spirit. మీరు నమ్మితే మీ మీదకి నేను పరిశుద్ధాత్మను రిలీజ్ చేస్తానని చెప్పాను. The moment I prayed, baby started to move in the womb. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టానో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలడం మొదలు పెట్టింది. Hallelujah. 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 For a long time the baby has no movements in the womb. చాలా కాలం నుండి ఆమెకి గర్భంలో బిడ్డ కదలడం లేదు. But the moment the curse of abortion is broken, baby started to move right then and there. ఎప్పుడైతే నేను అబార్షన్ సంబంధించిన శాపాన్ని నేను కట్ చేశానో అప్పుడే బేబీ కదలడం మొదలు పెట్టింది. See, what doctors and medication could not deal with, the power of the Holy Spirit can deal. వైద్యపరంగా డాక్టర్స్ చేయలేనిది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. There are some things which are purely physical. చాలా సంగతులు భౌతికంగా ఉంటాయి. But there are some things, there is also a spiritual element is hidden. చాలా ఆత్మీయంగా ఉంటాయి. Unless we break the curse, deliverance will not take place. శాపానికి సంబంధించిన సంకలను మనం తెంచివేసినప్పుడు వాళ్ళకి విడుదల వస్తుంది. Because problem comes along with the curse. చాలా సమస్యలు శాపం ద్వారానే వస్తాయి. Bible says that one man sinned and sin came through one man into the world. ఒక వ్యక్తి పాపం ద్వారా లోకంలోనికి పాపం వచ్చిందని చెప్పింది. And Bible says that death came through that sin. పాపం ద్వారా మరణం వచ్చిందని బైబిల్ చెప్తుంది. Sin has brought curse and death and difficulties and problems in this world. పాపం ఈ లోకానికి మరణాన్ని శాపాన్ని తీసుకువచ్చింది. But thanks be to God, Bible says Galatians 3:13 that Christ became a curse for us. బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ పత్రికలో ఆయన మన కోసము శాపముగా మారేను అని చెప్తుంది. And if you believe in the Lord Jesus Christ, ladies and gentlemen, you can be delivered from that curse. మీరు గనుక యేసుయందు మీరు విశ్వాసం ఉంచితే ప్రియ సహోదరులారా ఆ శాపం నుంచి మీరు విముక్తి పొందిన వారు అవుతారు. By the grace of God, I was able to deal with that case. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నేను అలాంటి సంఘటనలు నేను డీల్ చేస్తున్నాను. So how can I do that? నేను ఎలా చేయగలుగుతున్నాను? Even if you see the ministry of Jesus, you see that the Lord was delivering many people from different kinds of problems. మీరు యేసు యొక్క పరిచర్యను మీరు చూసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాటన్నిటిని పరిష్కరించాడు. What is the basis for deliverance? విడుదలకు ఒక పునాది ఏమి? What is the foundation for deliverance? విడుదలకు సంబంధించిన పునాది ఏంటి? Is deliverance a part of Christ's atonement? దేవుని యొక్క యాగంలో విడుదల అనేది ఒక భాగమై ఉన్నది. Is deliverance a part of Christ's salvation? ఈ విడుదల అనేది దేవుని యొక్క రక్షణలో ఒక భాగమై ఉన్నది. Is deliverance a part of new covenant? ఇది ఒక క్రొత్త నిబంధనలో ఒక భాగమై ఉన్నది. The answer is yes. దానికి సమాధానం ఏంటంటే అవును. The answer is yes. దాని సమాధానం అవును. Because Jesus bore our sins and sickness, we can be free from demons. ఎందుకంటే యేసు మన రోగాలను పాపాలను శాపాలను భరించాడు గనుక మనకి విడుదల ఉన్నది. Look at Gospel of Matthew chapter 8 verse 14 to 17. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు చూడండి. When Jesus came into Peter's home, he saw his mother-in-law laying sick in bed with a fever. He touched her hand and fever left her, and she got up and waited on him. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. Bible says that Peter's mother-in-law was sick
with fever. ఇక్కడ పేతురు యొక్క అత్త జ్వరంతో ఉన్నదని బైబిల్ చెబుతుంది. And the Lord came and touched her and fever left her. ఎప్పుడైతే ప్రభు ఆమెను అట్లా ముట్టాడో జ్వరం ఆమెను విడిచెను అని చెప్తుంది. The question is, what was the basis for Jesus to do that healing? ఆ దేవుడు దేని ఆధారం చేసుకొని ఈ పరిచర్య చేశాడు? And then look at verse 16. 16వ వచనం చూడండి. When evening came, they brought to him many who were demonized. He cast out the spirits with a word and healed all who were healed. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన ఎదుకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి many came to him with demonized people. ఆయన ఎద్దుకు చాలా మంది దయ్యములు పట్టిన వారు వచ్చారు. And Bible says that Lord was casting out those spirits with a word. ఆయన మాట చేత ఆ దయ్యాలని వెళ్ళగొట్టాడని బైబిల్ చెబుతుంది. And Bible says that they were all healed. వాళ్ళందరూ స్వస్థత పొందారని బైబిల్ చెబుతుంది. Now the question is, what was the basis, foundation for Lord to cast out demons? ప్రభువు ఈ పరిచర్య చేయడానికి గల పునాది ఏమై ఉన్నది? Can you think? ఇది మీరు ఆలోచించారా? Why was the deliverance ministry was not there in the Old Testament? పాత నిబంధన కాలంలో ఈ విడుదల పరిచర్య ఎందుకు లేదు? Have you seen any time anybody casting out any demon in the Old Testament? పాత నిబంధన కాలంలో ఎవరైనా దయ్యాలను వెళ్ళగొట్టడం గాని స్వస్థపరచడం గాని మీరు చూసారా? No, you have seen the healing ministry, but you did not see casting out demons ministry. మీరు ఒకవేళ స్వస్థ పరిచర్య చూసినా విడుదల పరిచర్య అనేది మీరు చూడలేరు. It was not there in the Old Testament. పాత నిబంధన కాలంలో అది లేదు. Even Moses or Joshua or Elijah or Elisha could not drive out spirits out of people's body. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషాలు కూడా దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు. Why? ఎందుకని? What was the basis for Jesus to cast out spirits for the first time? ఎందుకని దేని ఆధారంగా ప్రభువు వీటన్నిటిని వెళ్ళగొట్టాడు? The answer is in verse 17. దీనికి సమాధానము 17వ వచనము. Bible says this was to fulfill what was spoken through Isaiah the prophet. He himself took our infirmities and carried away our diseases. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. How could Jesus expel demons out of people's body? ప్రజల యొక్క శరీరం నుండి దయ్యాలను ఏ విధంగా వెళ్ళగొట్టాడు యేసు? What was the basis for this kind of ministry for the Lord? ప్రభు ఇది చేయడానికి దానికి ఆధారం ఏమిటి? The answer is, Isaiah said he himself took our diseases and infirmities. ఇక్కడ దానికి సమాధానం ఏంటంటే యెషయా గ్రంథంలో చెప్పబడింది ఆయన మన రోగాలను భరించెను అని చెప్పబడింది. Isaiah prophesied about the sufferings of Jesus Christ. యెషయా ప్రభు యొక్క శ్రమల గురించి ప్రవచించాడు. It is said that when Jesus Christ comes, he takes out our sin, our sickness, our diseases upon him. యెషయా ఏం చెప్పాడంటే ఆయన మన రోగాలను శాపాలను ఆయన మీద మోపబడిందని చెప్పాడు. Turn to the book of Isaiah chapter 53 verse 4 to 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. 4 to 5. 4-5 వచనాలు. Bible says, surely our griefs he himself bore, our sorrows he carried, and yet we ourselves esteemed him stricken and smitten of God and afflicted. Verse 5. But he was pierced through for our transgression, and he was crushed for our iniquities. That chastising for our well-being is upon him. By his scourging we are healed. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. This is prophesying that one day Christ will bear the sin and sickness of people. ఈ ప్రవచన వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన మన రోగాలను ఆయన భరించెనని చెప్తుంది. In Hebrew it says not sorrows but pains. ఇక్కడ
ఇక్కడ హీబ్రూలో మనం ఏం చెప్పబడిందంటే మన రోగాలు నొప్పులని చెప్పబడింది. So Lord not only took our sin but also took our sickness and our pain upon him. కేవలం ఆయన మన పాపాల కోసమే కాదు కానీ మన రోగాల కోసం మన నొప్పుల కోసం కూడా ఆయన చనిపోయాడని చెప్తుంది. Ladies and gentlemen, you need to understand this. ప్రియ సహోదరుల మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. Sin is the root and sickness and depression or oppression is the fruit. పాపం అనేది ఒక వేరు అయితే రోగాలు పాపాలు మానసిక ఒత్తిడి అనేవి దాని యొక్క ఫలాలు. So Lord not only took root of sin but also he had taken the fruit of sin. కేవలం ప్రభు మన పాపాన్ని మాత్రమే కాదు మన రోగాలను పాపాలను కూడా ఆయన భరించాడు. Let me tell you this. ఈ విషయం నేను చెప్పనివ్వండి. Your biggest problem is the problem of sin. మీ యొక్క మొదటి సమస్య ఏంటంటే పాపమై ఉన్నది. When the Lord could deal with the biggest problem of sin, why do you think that he will not be able to deal with demons? దేవుడు పెద్ద సమస్య అయిన పాపాన్ని తీసివేసినప్పుడు ఎందుకని ఆయన మీ రోగాల్ని పాపాలని శాపాలని మీరు తీయలేడు అనుకుంటున్నారు? Because Jesus bore our sin and sickness and depression. Now you can be free from demons. ఎందుకంటే ఆయన మన పాపాలను మన రోగాలను శాపాలను ఆయన భరించాడు కనుక ప్రతి శాపం నుండి నువ్వు ఇప్పుడు విడుదల పొందుతున్నావు. And that's why Matthew 8 says, because of his carrying of sins and sicknesses, now the Lord has a legal right to expel demons and to heal the sick. ఎందుకంటే ఆయన మన పాపాలను శాపాలను భరించాడు కాబట్టి నువ్వు విడుదల పొందుతున్నావని బైబిల్ చెప్తుంది. And that's why you need to understand that deliverance is a part of salvation. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విడుదల అనేది రక్షణలో ఒక భాగమై ఉన్నది. There are so many people, they separate forgiveness of sin and healing and deliverance into different packages. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే రక్షణని స్వస్థతని విడుదలని రకరకాలైన భాగాలుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. But Bible is not doing like that. కానీ బైబిల్ అలా చేయడం లేదు. Salvation is a package. రక్షణ అనేది ఒక ప్యాకేజీ ఉన్నది. It contains forgiveness of sin and healing and deliverance from demons. దానిలో ఏమున్నాయంటే రక్షణ స్వస్థత అండ్ విడుదల ఉన్నాయి. Someone says that the Lord died for my sins, but I don't know whether Lord can save me from sin. Is it a right question? చాలా మంది కేవలం దేవుడు నా పాపాలు నా శాపం కోసమే నా పాపం కోసం చనిపోయాడు అని చెప్పేసి ఎవరైనా అంటారా? If someone says that Lord died for my sins but I am not able to overcome it, is that right? ఆయన నా శాపాన్ని నా పాపాన్ని ఆయన భరించాడు, నేను రక్షింపబడతానో లేదో అని ఎవరైనా అంటారా? సో హీలింగ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. స్వస్థత అనేది ఆ రక్షణలో ఒక భాగమై ఉన్నది. అండ్ డెలివరెన్స్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. విడుదల అనేది ఒక రక్షణలో ఒక భాగమై ఉన్నది. అండ్ దట్స్ వై ఐ టెల్ యు, యు డోంట్ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకనే మీరు ఇలాంటి వాటి నుంచి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. When Jesus bore your sins, why do you suffer with sin? మీరు మీ శాపం కోసము మీ పాపం కోసం ఆయన భరిస్తే మీరు ఎందుకు దాన్ని భరిస్తారు? When Jesus bore your sickness, why do you struggle with sickness? ఆయన నీ రోగాన్ని భరిస్తే నువ్వు ఆ రోగాన్ని నువ్వెందుకు భరిస్తున్నావు? When Jesus bore your depression and oppression, why do you struggle with demons? నీ సమస్యలన్నీ ఆయన భరించినప్పుడు నువ్వు ఎందుకని దురాత్మల చేత బాధింపబడుతున్నావు? So this is a part of new covenant. ఇవన్నీ క్రొత్త నిబంధనలో ఒక భాగమై ఉన్నాయి. This is a part of your salvation. ఇదే మీ జీవితంలో ఒక భాగమై ఉన్నది. This is a part of your deliverance. మీ విడుదలలో ఇదొక భాగమై ఉన్నది. Bible says, whoever calls upon the name of the Lord shall be delivered. ఎవరైతే ఆయన నామంలో మీరు పిలువబడతారో వాళ్ళందరూ రక్షింపబడతారు, విడుదల పొందుతారని చెప్తుంది. Hallelujah. Hallelujah. Salvation and deliverance are the same things. రక్షణ విడుదల అనేది ఒకే విధంగా ఉంటాయి. What is salvation? రక్షణ అంటే ఏంటి? Deliverance from sin. పాపం నుండి విడుదల. Deliverance from sickness. రోగం నుండి విడుదల. Deliverance from demons.
దురాత్మల నుంచి విడుదల, deliverance from every kind of problem that is holding you. నిన్ను పీడించే ప్రతి సమస్య నుంచి నీకు విడుదల. This is salvation. ఇదే రక్షణ అయ్యున్నది. Bible says that his name shall be called Jesus. బైబిల్ ఏం చెప్తుందంటే ఈయనే యేసుక్రీస్తు అని చెప్తుంది. Jesus means savior. యేసు అంటే రక్షకుడు. Jesus means deliverer. అదే యేసు అంటే రక్షించేవాడు. It is he who saves his people from sin, from the result of sin. ఆయనే నీ పాపాల నుంచి నేను విడుదల పొంది ఆయన శాపాన్ని భరించాడు. Hallelujah. 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 This is your property. ఇదే నీ ఆస్తి అయి ఉన్నది. Ladies and gentlemen, this is your property in Christ Jesus. యేసుక్రీస్తులో ఇది మీ ఆస్తి అయి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, you have to claim it. మీరు దాన్ని పొందుకోవాలి. You have to receive it. మీరు దాన్ని పొందుకోవాలి. You have to say that I am not supposed to go through these things. నేను ఏం చెప్పాలంటే వీటన్ని గురించి నేను వెళ్ళనని చెప్పాలి. I don't need to suffer with demons. నేను దురాత్మల చేత నేను బాధింపబడకూడదు. Oh, I can be free in the name of Jesus. నేను యేసుక్రీస్తు నామములో విడుదల పొందాను. Hallelujah. 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 Look at Acts chapter 2 verse 21. అపోస్తుల కార్యము chapter 2 verse 21. 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. Bible says like this. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. Acts 2 verse 21. 2:21. Bible says that it will be that everyone who calls on the name of the Lord will be saved. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. The word for salvation in Greek is sozo. రక్షణకి గ్రీకులో ఒక పదం ఏంటంటే సోజో. Sozo means to be rescued. ఆ సోజో అంటే రక్షింపబడడము. Sozo means to have safety. ఆ సోజో అంటే రక్షింపబడడం అనేది. Sozo means to have healing. సోజో అంటే స్వస్థతను పొందుకోవడము. Sozo means to be delivered. సోజో అంటే విడుదల ఉన్నది అని. Sozo means to be set free. సోజో అంటే నీకు విడుదల అనుగ్రహించడం అనేది. It is not only just talking about forgiveness of sin. ఇది కేవలం పాపాల నుండి రక్షింపడం కాదు. But it is also talking about salvation from problems and from demons. అట్లాగే ఈ పదానికి రక్షణ అంటే దాంట్లో దురాత్మ నుంచి రక్షణ కూడా ఉన్నది. You need to catch this revelation very carefully. ఈ ప్రత్యక్షని మీరు గనక అంగీకరించండి. Bible says that my people perish because of lack of knowledge. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారని చెప్పేసి బైబిల్ చెబుతుంది. When you do not have revelation, you will not be able to live a victorious life. మీకు ఈ ప్రత్యక్షత గనుక లేకపోతే మీరు జీవితమైన జీవితాన్ని జీవించలేరు. You are called to be free. మీరు విడుదల పొందడానికి మీరు పిలువబడ్డారు. If any demon is tormenting you, you don't need to suffer with that. ఏ దురాత్మని నేను పీడిస్తుంటే నువ్వు భరించిన అవసరం లేదు. Because salvation from those things is part of your inheritance. మీ యొక్క రక్షణలో ఇవన్నీ భాగమై ఉన్నాయి. అది మీ స్వాస్థ్యము. Hallelujah. Hallelujah. Today I decree and declare, let every problem leave you in the name of Jesus. ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నది ఏమనగా ప్రతి సమస్య నుండి పారిపోవాలని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. As the prophet of God, I prophesy that you will walk in the victory of Christ. నేను దేవుని యొక్క ప్రవక్తగా నేను చెప్పేది ఏంటంటే మీరు జీవితమైన జీవితంలో మీరు నడవాలని చెప్తున్నాను. The Lord did not die for you to live a defeated Christian life. మీరు ఓడిపోయిన జీవితాన్ని జీవించాలని దేవుడు నీ కోసం చనిపోలేదు. The Lord died so that he can deliver you from a defeated Christian life. ఓడిపోయిన జీవితం నుండి విడిపించడానికి దేవుడు నీ కోసం చనిపోయాడు. If you are struggling with any sinful problems, you can be set free. పాప సంబంధమైన దేని చేత నువ్వు బాధపడుతుంటే నీకు ఈ రోజు విడుదల. Every demon of
addiction must leave you in the name of the Lord Jesus. ఓ దురాత్మ చేత బంధకాల్లో నువ్వు ఉంటే యేసుక్రీస్తు నామములో నీకు విడుదల. Oh believer, understand this. ఓ విశ్వాసి, నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి. You are not under the old covenant, but you are under the new covenant. నువ్వు పాత నిబంధనలో లేవు కానీ నువ్వు క్రొత్త నిబంధనలో ఉన్నావు. Under the old covenant there was no deliverance from demons. ఓ పాత నిబంధనలో ఎలాంటి దురాత్మ నుంచి విడుదల లేదు. And that's why when Saul the king was tormented by a demon, David had to play music. అందుకనే పాత నిబంధనలో సౌలు రాజు దురాత్మల చేత పీడింపబడ్డాడు. Why David could not command the demon to leave Saul? ఎందుకని దావీదు సౌలులో ఉన్న దురాత్మను బయటికి రమ్మని చెప్పలేకపోయాడు? Because in the Old Testament that kind of ministry was not there. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఇలాంటి పరిచర్య లేదు. And that is the reason you don't see anybody at any time casting out any demon in the Old Testament. పాత నిబంధన కాలంలో ఇలాంటి పరిచర్య గాని దురాత్మ నుంచి విడుదల పరిచర్య గాని నువ్వు చూడవు. So David had to play music. ఎందుకంటే దావీదు ఆ మ్యూజిక్ ని వాయించాల్సి వచ్చింది. So when he was worshiping, the strong anointing of God came. ఎప్పుడైతే దావీదు దేవుని ఆరాధించాడో దేవుని యొక్క అభిషేకం బలంగా అతని మీదకి వచ్చింది. When the anointing came, the demon could not stay for some time. ఎప్పుడైతే అభిషేకము దావీదు మీదకి వచ్చిందో దురాత్మలు అభిషేకానికి నిలవలేకపోయాయి. So demon went out, but after some time again they came back. దురాత్మ బయటికి వెళ్ళిపోయినప్పటికీ మరలా తిరిగి వచ్చాయి. There was no permanent deliverance from demons in the Old Testament. శాశ్వతమైన పరిష్కారము పాత నిబంధనల కాలంలో లేదు. But good news to you. ఈ రోజు శుభవార్త ఏంటంటే, brother, cheer up, good news for you. ఓ సహోదరి సహోదరుడా, శుభవార్త ఏంటంటే, oh cheer up and rise up and walk. ఓ లేచి మీరు దేవునిలో నిలబడండి. The good news is that you can be set free from demons, not temporarily but permanently. ఓ శాశ్వతంగా దురాత్మ నుంచి విడుదల యేసుక్రీస్తు నామములో ఉన్నది. Oh, I come across many Christians who say that I am suffering because of this demon and this witchcraft. చాలా మంది క్రైస్తవుల దగ్గరికి వచ్చి నేను చాతబడి చేతను ఆ దురాత్మల చేతను నేను బాధపడుతున్నానని చెప్తూ ఉంటారు. Oh, it is just because of your lack of understanding. మీకు ఈ జ్ఞానం లేకపోవటమే. Oh, demons are not supposed to torment you, but rather you need to torment the demons. ఓ దురాత్మలను నువ్వు బాధించాల్సింది, దురాత్మల చేత నువ్వే బాధింపబడుతున్నావు. When you understand the new covenant, you will get strength and power. ఓ క్రొత్త నిబంధనలో నువ్వు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుతున్నావు. Oh, the sacrifice that was made in the New Testament is not the sacrifice of gold or goat or bull. ఆయన దహన బలులు ఆయన కోరుకోడు కానీ in the New Testament the sacrifice is not a sacrifice of goat. కొత్త నిబంధన కాలంలో దహన బలులు అవి చేయబడలేదు. But the sacrifice is the body of Jesus Christ. క్రీస్తు యొక్క త్యాగము కొత్త నిబంధనలో చేయబడింది. The Lord himself laid his life on the cross. ఇది ప్రభువు ఆయనే స్వయంగా ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. And therefore you can be set free. అందువల్ల నీకు విడుదలను పొందుకున్నావు. But you need to understand this. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. As long as you are adjusted with problems, you will live a adjusted life. నువ్వు నీ సమస్యలతో నువ్వు సర్దుకొని పోతూ ఉంటే నీకు విడుదల ఉండదు. As long as you adjust the torment of demons, you will be tormented. నువ్వు గనక దురాత్మల చేత నేను పీడిస్తున్నప్పటికీ నువ్వు సర్దుకొని పోయి ఉంటే నువ్వు దురాత్మల చేత బాధింపబడుతూనే ఉంటావు. But the moment you say I am not supposed to face, you will walk towards victory. నేను ఈ సమస్యల చేత నేను బాధపడకూడదు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నువ్వు జయ జీవితంలో నడుస్తావు. So is salvation a part of Christ's atonement? ఈ రక్షణ అనేది దేవుని యొక్క యాగంలో ఒక భాగమై ఉన్నదా? Yes, certainly. అవును, నిజమే. And so also deliverance is a part of Christ's atonement. అట్లాగే విడుదల అనేది దేవుని యొక్క యాగంలో ఒక భాగమై ఉన్నది. Believer, you are under the new covenant. ఓ విశ్వాసి, నువ్వు క్రొత్త నిబంధనలో ఉన్నావు. And the new covenant is the greater covenant in comparison with the old covenant. ఈ క్రొత్త నిబంధన అనేది పాత నిబంధన కంటే చాలా గొప్పదై ఉన్నది. Look at one verse, Acts 13 verse 39. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము verse 39. 39వ వచనము.
The Bible says like this. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Acts 13 verse 39. అపోస్తల కార్యం 13:39. And through him everyone who believes is freed from all things from which you could not be freed through the law of Moses. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులకు తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. The Bible says that you are not able to be freed from through the law of Moses. మీరే బైబిల్ ఏం చెప్తుందంటే మోషే యొక్క ధర్మశాస్త్రంలో నుండి మీరు విమోచింపబడ్డారు అని. We did not be free from the law of Moses. మీరు మోషే యొక్క ధర్మశాస్త్రం ద్వారా మీకు విడుదల ఉందని చెప్పట్లేదు ఇక్కడ. You are free from Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మీకు విడుదల ఉన్నది. Hallelujah. Hallelujah. You can be free from all things. మీరు ప్రతి సమస్య నుంచి మీకు విడుదల ఉన్నది. I'm telling you, you can be free from sin. నేను మీకు ఏం చెప్పేదంటే పాపం నుండి మీకు విడుదల ఉన్నది. You can be free from sickness. మీరు రోగం నుండి మీకు విడుదల ఉన్నది. You can be free from demons. దురాత్మల నుండి మీకు విడుదల ఉన్నది. You can be free from financial problems. ప్రతి ఆర్థిక సమస్య మీద మీకు విడుదల ఉన్నది. You can be free from debts. మీకు అప్పుల నుండి విడుదల ఉన్నది. You can be free from lack of peace. మీకు సమాధానం లేకపోతే మీకు సమాధానం ఉన్నది. You can be free from every kind of curse. మీకు ప్రతి శాపం నుండి మీకు విడుదల ఉన్నది. All things are available in the atonement of Jesus Christ. క్రీస్తు యొక్క యాగం ద్వారా మీకు ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. Hallelujah. 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 Brother, sister, rejoice in the Lord. క్రీస్తునందు మీరు సంతోషించండి. Your days of mourning are over. మీరు మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. These are the days of joy and rejoicing in the Lord. ఈ దినములన్నీ మీరు దేవుని యందు ఆనందించవలసిన దినములు. Because Jesus had come. ఎందుకంటే దేవుడు వచ్చి ఉన్నాడు. He had got the victory on your behalf. మన నుండి ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు. Hallelujah. 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 Let every defeat free from you in the name of Jesus. ప్రతి అపజయము మీ నుండి పారిపోవును గాక. Amen. 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 Look at Galatians chapter 5 verse 1. గలతీ పత్రిక Galatians chapter 5 verse 1. 5వ అధ్యాయము 1వ వచనము. Bible says like this. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. It was for freedom that Christ set us free, and therefore keep standing firm and do not be subject again to a yoke of slavery. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొకడి. Bible say it is for the freedom that the Lord has set you free. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి ఈ స్వాతంత్ర్యము ద్వారా దేవుడు నీకు విడుదలనిచ్చాడని. So you don't need to be in bondage of any kind of problem. మీరు ఈ ప్రతి బంధకాల మీ సమస్యలైన బంధకాల చేత మీరు ఉండనవసరం లేదని చెప్తుంది. There are many people who say like this. చాలా మంది ప్రజలు ఈ విధంగా చెప్తూ ఉంటారు. They say that God will teach you and melt you and mold you through problems. సమస్యల ద్వారానే దేవుడు నిన్ను నల్లగొడతాడు ఇరగొడతాడు అని చెప్పి అంటుంటారు. Is that true? ఇది నిజమా? I used to believe that. నేను ఇదివరకు అదే నమ్మేవాడిని. I used to teach this thing. నేను అదే బోధించేవాడిని. But as I study the New Testament, I understand that this is not true. నేను ఎప్పుడైతే క్రొత్త నిబంధన నేను చదవడం మొదలు పెట్టానో ఇది నిజమో కాదని తెలుసుకున్నాను. 2 Corinthians 5:17 says, if anyone is in Christ Jesus, he is a new creation. ఇక్కడ 2 కొరింథీ పత్రికలో చెబుతుంది ఎవరైతే క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అని చెప్తుంది. And the Lord will teach you and he will guide you through his word and by his Holy Spirit. ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను నడిపిస్తాడు నీకు బోధిస్తాడు. You need to understand that problems are not given by God. Problems are given by the devil and demons. సమస్యలు అనేవి దేవుడు ఇవ్వడు గాని దురాత్మలు సాతానుడు ఇస్తాయి. Because you already trained in the spirit, you are able to face all kinds of problems.
నీ ఆత్మను ఆల్రెడీ నువ్వు దానికి అట్లా అలవాటు పడ్డావు కాబట్టి నువ్వు ఆ సమస్యలన్నిటిని సమస్యల్లో ఉంటున్నావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Christ has set you free. ఓ క్రీస్తు నేను నీకు విడుదల ఇచ్చాడు. Problems are not from God. ఓ సమస్యలు అనేవి దేవుడి నుంచి రావు. Problems come only to kill your faith. ఓ నీ సమస్యలు నీ యొక్క విశ్వాసాన్ని చంపడానికి మాత్రమే వస్తాయి. But your faith can be expressed through problems. ఓ కానీ ఆ సమస్యలో నీ యొక్క విశ్వాసం చూపబడుతుంది. Your faith can be released in the midst of the problems. నువ్వు విశ్వాసంలో నిలబడతావా లేదా అని చూస్తాయి. Hallelujah. 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 Problems are from the devil. సమస్యలు అనేవి సాతాను నుండి వస్తాయి. Problems are from the demons. దురాత్మల నుండి సమస్యలు వస్తాయి. You need to stand against it. వాటికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. Hallelujah. 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 Look at Gospel of Luke chapter 13 verse 12. లూకా సువార్త 13వ అధ్యాయము చూడండి. Luke chapter 13 verse 12. When Jesus saw her, he called her over and said to her, "Woman, you are freed from your sickness." ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. And this lady was a believer. ఈ స్త్రీ విశ్వాసి అయి ఉన్నది. And she used to go to synagogue every Saturday. ప్రతి శనివారము సమాజ మందిరానికి వెళ్ళేది. Because the Lord said that she is a daughter of Abraham. ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? అబ్రహాము కుమార్తె అని చెప్పాడు. But the Bible says that she had a sickness caused by an evil spirit. దురాత్మల ద్వారా ఆమెకి బలహీనత వచ్చిందని బైబిల్ చెప్తుంది. And when Jesus saw her, he did not ignore. ప్రభు చూసినప్పుడు ఆమెనేమి He did not ignore. దాన్ని దాచిపెట్టలేదు. When problems are there in the church, many try to ignore those problems. సంఘములో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారు దాన్ని గుర్తించరు. When a person is suffering with sickness, what do we say? Go to this doctor, go to that hospital. ఎవరైనా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తుంటారు. Jesus did not say, lady, go to this doctor, go to that hospital. యేసు ఏమి ఆ స్త్రీతో నువ్వు ఆ హాస్పిటల్కి వెళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పలేదు. Don't misunderstand me. నన్ను అపార్థం చేసుకోకండి. I am not against doctors or hospitals. నేను డాక్టర్స్ కి హాస్పిటల్ కి నేనే వ్యతిరేకిని కాదు. Thank God for the hospitals and doctors. డాక్టర్స్ బట్టి హాస్పిటల్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. If not, many half of the Christians will be dead by this time. అవే గనుక లేకపోతే చాలా మంది క్రైస్తవులు చనిపోయేవారు. Thank God for the healing which is available through doctors and through hospitals. హాస్పిటల్ ద్వారా డాక్టర్స్ ద్వారా స్వస్థత వస్తుంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. But we have the greatest doctor. మనకి చాలా గొప్ప వైద్యుడు ఉన్నాడు. His name is Dr. Jesus. ఆయన పేరు డాక్టర్ యేసయ్య. He is the doctor of doctors. ఈయన డాక్టర్లకే డాక్టరు. He is the king of kings. రాజులకు రాజు. He is the Lord of lords. ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. The secular doctors may not deal with some problems. ఈ లోక వైద్యులు కొన్ని సమస్యలను మానపలేకపోవచ్చు. But this doctor Jesus can deal with any kind of problem. ఈ డాక్టర్ యేసయ్య ఎలాంటి రోగాన్నైనా స్వస్థపరచగలడు. But the good news is this doctor Jesus is in the house. మీకు శుభవార్త ఏంటంటే మీ గృహంలో ఉన్న డాక్టర్ యేసయ్య ఉన్నాడు. This doctor Jesus is in the church. డాక్టర్ యేసయ్య సంఘములో ఉన్నాడు. And that's why I say church should be the solution center. అందుకని నేను చెప్తూ ఉంటానంటే సంఘము అనేది సమస్య పరిష్కార కేంద్రముగా ఉండాలి. When Jesus saw her, he went to her. ఎప్పుడు యేసయ్య ఆమెను చూసినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. He said, "Woman, you are free from your sickness." అమ్మా, నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. Hallelujah. Hallelujah. Jesus is our savior. యేసు మన రక్షకుడు. Jesus is our deliverer. యేసయ్య మన విడుదలకు అనుగ్రహిస్తాడు. He can fix any problem. ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. Hallelujah. 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 He said, "You are free." ఆయన ఏం చెప్పాడంటే నీకు విడుదల వచ్చింది అన్నాడు. The same Lord is speaking to you through me. అలాంటి ఆ ప్రభువే నీతో కూడా మాట్లాడుతున్నాడు. He is saying to you, you are free from your problems. ఆయన ఏం చెప్తున్నాడంటే నీ ప్రతి సమస్య నుండి నీకు విడుదల ఉందని చెప్తున్నాడు. You are free from your sickness. నీ రోగం నుండి నీకు
విమోచన ఉన్నది. You are free from your demons. ఓ నీ ప్రతి దురాత్మ నుంచి నీకు విడుదల ఉన్నది. You don't need to carry demons in your body. ఓ నీ దురాత్మను నువ్వేం మోసుకెళ్ళిన అవసరం లేదు. For you are the temple of the Holy Spirit, not the temple of demons. ఓ నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు కానీ దురాత్మలకు ఆలయము కాదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your body should be the carrier of Christ Jesus. నీ శరీరము దేవుని ఆ క్రీస్తును మోసుకు వెళ్ళేవాదిగా ఉండాలి. Your body should not be the carrier of demons. ఓ నీ శరీరము దురాత్మల్ని మోసుకెళ్ళేదిగా ఉండకూడదు. You can be free from those things. ఓ నువ్వు వీటన్నిటి నుంచి నీకే విడుదల ఉన్నది. Oh, I prophesy that everything that is troubling you must leave you right now in the name of the Lord Jesus. నిన్ను బాధించే ప్రతి సమస్య రోగము యేసుక్రీస్తు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. What is the authority of Jesus Christ? ఇక యేసులో ఉన్న అధికారం ఏంటో మీకు తెలుసా? In Matthew chapter 28, the Lord said like this. ఓ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇలా ఈ విధంగా చెప్పాడు. All authority has been given to me in heaven on the earth. ప్రతి అధికారము పరలోకము భూమి మీద నాకు ఇవ్వబడిందని చెప్తున్నాడు. You need to understand that Lord has legal authority right now on the face of the earth. ఆ భూమి మీద ఆయనకి న్యాయపరమైన ప్రతి అధికారము ఆయనకు ఉన్నది. Devil and demons do not have any authority. దురాత్మలకి సాతానుడికి ఎలాంటి అధికారము లేదు. And the good news is that when the Lord went up, he gave that authority to the church. ఆయన పరలోకంకు వెళ్ళినప్పుడు అదే అధికారాన్ని ఆయన సంఘానికి ఇచ్చాడు. Now you can use that authority. నువ్వు అధికారాన్ని ఇప్పుడు ఉపయోగించాలి. Look at Gospel of Luke chapter 9 verse 1. లూకా సువార్త 9వ అధ్యాయం చూడండి. Verse 1. 9వ అధ్యాయం 1వ వచనము. He called the 12 together and gave them power and authority over all the demons and to heal all diseases. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. Lord gave all authority and power over demons and sicknesses. ఆ దేవుడు మనకి రోగముల మీదను దయ్యముల మీద శక్తిని అధికారాన్ని మనకి ఇచ్చాడు. What they were doing? Look at same chapter verse 6. అదే అధ్యాయము 6వ వచనంలో చూడండి. Departing, they began going throughout the villages, preaching the gospel and healing everywhere. వారు బయలుదేరి అంతటా సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారం చేసిరి. They were doing two things. వాళ్ళు రెండు విధాలుగా పనిచేశారు. One is preaching the gospel. ఒకటేమో సువార్తను చెప్పారు. And second is healing and delivering people. వాళ్ళకి స్వస్థతను విడుదలను ఇచ్చారు. But sad to say that now only we focus on preaching but we neglect healing and deliverance. విచారకరం ఏంటంటే చాలా మంది సువార్తను ప్రకటించడంలో ఉన్నారు కానీ ఈ పరిచర్యను అంటే స్వస్థ పరిచర్యను నెగ్లిజెన్స్ చేశారు. Many say that brother we do not have any authority over demons. చాలా మంది చెప్తూ ఉంటారు నాకు ఆ దయ్యాల మీద ఎలాంటి అధికారం లేదు అని అంటారు. But Bible says that he has given that authority to his church. కానీ ఆయన అధికారము తన సంఘానికి ఇచ్చాడని చెప్పి బైబిల్ చెప్తుంది. Look at same Gospel of Luke chapter 10 verse 17. లూకా సువార్త 10:17 చూడండి. The 70 returned with joy saying, Lord, even the demons are subject to us in your name. And he said to them, I was watching Satan fall from heaven like lightning. Behold, I have given you authority to tread upon serpents and scorpions over all the power of the enemy. Nothing will injure you. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశమున పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. The Lord says that I have given you authority. ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు అధికారాన్ని ఇచ్చాను అని. I have given you authority over serpents and scorpions. మీకు పాముల మీదను తేళ్ల మీదను మీకు అధికారం ఇచ్చానని చెప్తున్నాడు. I have given you authority over all the power of the enemy. సాతాను యొక్క ప్రతి శక్తి మీద నీకు అధికారం ఇచ్చారని చెప్తున్నాడు. Nothing shall injure you. నిన్నేది గాయపరచలేదు. There is nothing that can injure you. ఏది కూడా నిన్ను బాధపరచలేదు. Because the power authority you have is the greater authority and power. నీకు ఏ అధికారం నీకు గొప్ప అధికారం నీకు ఇవ్వబడినది. So use this authority. ఈ అధికారాన్ని మీరు ఉపయోగించండి. Right now I use the authority of Jesus Christ. నేను ఇప్పుడు ఆ అధికారాన్ని క్రీస్తు యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నాను. As you listen to this message, నువ్వు ఈ బోధ మీరు వింటున్నప్పుడు
Oh, I command every sickness to be healed in the name of Jesus. యేసుక్రీస్తు నామములో ప్రతి రోగము స్వస్థపడాలని ఆజ్ఞాపిస్తున్నాను. I command every evil spirit to leave you in the name of Jesus. ప్రతి దురాత్మ మీ నుండి వెళ్ళిపోవాలని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This authority is the greater authority. ఈ అధికారం చాలా గొప్ప అధికారమై ఉన్నది. Oh, no sickness, no other power can stand before it. ఏ రోగము గాని ఏ శక్తి గాని దీని ముందు నిలబడలేదు. But you need to understand these truths. నేను ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. If you do not understand this revelation, how will you walk in victory? మీరు ఈ ప్రత్యక్షతని మీరు అర్థం చేసుకోకపోతే మీరు జయ జీవితం ఎలా జీవిస్తారు? The revelation is that your deliverance is part of Christ's atonement. ఈ ప్రత్యక్ష ఏంటంటే విడుదల అనేది క్రీస్తు యాగములో ఒక భాగమై ఉన్నది. This revelation is that your deliverance is part of your salvation in Christ. నీ యొక్క విడుదల అనేది క్రీస్తు యొక్క యాగంలో ఒక భాగమై ఉన్నది. This revelation is that your deliverance is part of new covenant. ఈ ప్రత్యక్ష ఏంటంటే నీ యొక్క విడుదల రక్షణలో ఒక భాగం క్రీస్తు యొక్క యాగం ఒక భాగమై ఉన్నది. Hallelujah. Hallelujah. What is the problem that is tormenting you? ఏ సమస్య నేను బాధపడుతుంది? What is the sickness that is troubling you? ఏ రోగం చేత నువ్వు బాధపడుతున్నావు? Oh, what is the financial problem that is pulling you down? ఏ ఆర్థిక సమస్య నిన్ను కిందకు లాగుతుంది? Oh, do you see slowness in your business? మీరు మీ వ్యాపారం నిదానంగా జరుగుతుందా? Oh, do you see all kinds of disturbances in your life? ప్రతి డిస్టర్బెన్స్ మీ జీవితంలో ఉన్నదా? If that is so, ఉండవచ్చు. if that is so, you can be free. ఒకవేళ అట్లా ఉంటే గనుక మీకు విడుదల ఉన్నది. As the prophet of God, I am setting you free in Jesus name. దేవుని యొక్క ప్రవక్తగా నేను మిమ్మల్ని మీకు విడుదల ప్రకటిస్తున్నాను. Right now, let the power of deliverance touch you wherever you are. మీరు ఎక్కడున్నప్పటికీ ఏం చేస్తున్నప్పటికీ దేవుని యొక్క విడుదల శక్తి మిమ్మల్ని తాకును గాక. I release the angels of the Lord. నేను దేవుని యొక్క దూతలను విడుదల చేస్తున్నాను. I command angels to go everywhere. నేను దేవదూతలకి ప్రతి చోటకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. Whoever is agreeing with this message, let them see the power of deliverance. ఎవరైతే ఈ ప్రసంగాన్ని అంగీకరిస్తారో వాళ్ళు వారి జీవితంలో విడుదలను చూచుదురుగాక. Oh, cheer up my brother. సంతోషించండి. Oh, cheer up my sister. సహోదరి సంతోషించు. Your days of mourning are over. మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. Jesus died for you. క్రీస్తు నీ కోసం చనిపోయాడు. He bore your sins. నీ పాపాలను భరించాడు. He bore your sickness. నీ రోగాన్ని భరించాడు. He bore your depression. నీ మానసిక ఒత్తిడిని భరించాడు. He defeated everything on the cross of Calvary. ఆయన ప్రతి సమస్యను ఆయన కలవరిలో ఆయన ఓడించాడు. And that's why he said it is finished. అందుకని ఆయన ఏం చెప్పాడంటే సమాప్తమైనదని. What is finished? సమాప్తమైనదంటే ఏంటి? Oh, your problem is finished. నీ సమస్య సమాప్తమైనది. Oh, your problem of sin is finished. నీ పాపం యొక్క సమస్య సమాప్తమైనది. Your problem of sickness is finished. నీ రోగం యొక్క సమస్య సమాప్తమైనది. Your problem of depression is finished. మీకు మానసిక ఒత్తిడి సమాప్తమైనది. Your problem of demons is finished. దురాత్మల యొక్క సమస్య సమాప్తమైనది. Every kind of problem that is pulling you down is finished on the cross of Calvary. నిన్ను క్రిందకి లాగే ప్రతి సమస్య క్రీస్తు శిలువలో సమాప్తమైనది. But you may say, if that is true, why am I still struggling? ఇది నిజమే, కానీ నేను ఎందుకు నేను బాధపడుతున్నాను అనవచ్చు. Why, if Jesus died for my sins, why am I still struggling with sin? క్రీస్తు నా కోసం చనిపోతే మళ్ళీ నేను ఎందుకు పాపంలో ఉంటున్నాను అనవచ్చు. If Jesus died for my sickness, why am I still suffering with sickness? క్రీస్తు నా రోగం కోసం చనిపోతే మళ్ళీ ఎందుకు నేను ఈ రోగం నన్ను బాధిస్తుందని అనవచ్చు. If Jesus died for my deliverance, why am I still struggling to find deliverance? నేను క్రీస్తు కనుక నా విడుదల కోసం ఆయన చనిపోతే ఎందుకు నా జీవితంలో నేను విడుదలను చూడలేకపోతున్నాను. It is not because Jesus did not do it. ఇది ఆయన చేయలేదని ఆయన చేసినాడని కాదు. It is because you did not understand what he finished on the cross of Calvary. ఆయన సిలువలో ఏం చేశాడో అది నువ్వు అర్థం చేసుకోలేకపోవటం. Oh, you need to understand the revelation of the cross of Christ. క్రీస్తు సిలువ యొక్క ప్రత్యక్షతను నువ్వు అర్థం చేసుకోవాలి. Cross has finished every problem. క్రీస్తు సిలువ ప్రతి సమస్య సమాప్తమైనది. Oh, let the power of cross
touch you right now. క్రీస్తు యొక్క సిలువ యొక్క శక్తి నిన్ను తాకును గాక. Right now in Jesus name. యేసుక్రీస్తు నామములో You need to realize and you need to use the power of deliverance. విడుదల యొక్క శక్తిని నువ్వు గుర్తించాలి. You have to use it. నువ్వు దాన్ని ఉపయోగించాలి. If you do not use it, it will not work for you. నువ్వు దాన్ని ఆ శక్తిని ఉపయోగించకపోతే అది నీ జీవితంలో పని చేయదు. You have to believe it. నువ్వు దాన్ని నమ్మాలి. Oh, Jesus died for everybody. క్రీస్తు అందరి కోసం చనిపోయాడు. But is everybody saved? అందరూ రక్షింపబడుతున్నారా? No, కాదు. Why? ఎందుకని? Everyone is not believing what Jesus did. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన శిలువలో ఏం చేశాడో దాన్ని నమ్మరు. In the same way, if you do not believe what Jesus did, how will you experience your deliverance? అలాగే నువ్వు క్రీస్తు సమస్తం చేశాడని చెప్పేసి నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో నీకు విడుదల అనేది ఎట్లా ఉంటుంది? If you do not know that Jesus died for your sickness, how can you be free from sickness? నువ్వు క్రీస్తు నీ రోగాల కోసం ఆయన చనిపోయాడని నమ్మకపోతే నీ శరీరంలో నీకు స్వస్థ అనేది ఎలా వస్తుంది? If you do not know that Jesus died for your deliverance, how can you be free from demons? నీకు నీ విడుదల కోసం ఆయన చనిపోయాడని నీకు తెలియకపోతే నీ జీవితంలో విడుదల అనేది ఎట్లా వస్తుంది? You need to have revelation. ఈ ప్రత్యక్షత నీకు తెలియాలి. Revelation will open your spiritual eyes. ఈ ప్రత్యక్షత నీ అనేది నీ ఆత్మనేత్రాన్ని తెరుస్తుంది. Revelation will make you to see what you could not see before. నువ్వు ప్రత్యక్షత నువ్వు ఇదివరకు ఏం చూడలేకపోయావు అది నీకు చూసినట్టు చేస్తుంది. Revelation will open the doors for you. ప్రత్యక్షత నీకు మార్గాన్ని తెరుస్తుంది. Oh, ladies and gentlemen, సహోదరి సహోదరులారా, what I'm sharing is a revelation. నేను ఏ ప్రత్యక్షత మీతో పంచుకుంటున్నానో It is because of this revelation I'm able to do successful deliverance ministry. నా విడుదల పరిచర్యలో నేను చేయగలను ప్రత్యక్షతని మీకు చెప్తున్నాను. Oh, because of this revelation I am doing a successful deliverance ministry. ఈ ప్రత్యక్షత ద్వారానే నా జీవితం నేను విడుదల పరిచర్య చేస్తున్నాను. Because of this revelation I am doing a successful healing ministry. నేను ఈ ప్రత్యక్షత ద్వారానే నేను విడుదల పరిచర్యను మా మినిస్ట్రీలో జరుగుతుంది. You can be successful. నువ్వు చాలా సక్సెస్ అయ్యున్నావు. Who told you that you will not be free from sickness? నీకు రోగం నుండి విడుదల లేదని నీకు ఎవరు చెప్పారు? Who told you that you cannot be free from demons? నువ్వు దురాత్మ నుంచి నీకు విడుదల లేదని ఎవరు చెప్పారు? Who told you that you cannot be free from your problems? ఈ సమస్య నుండి నువ్వు విడుదల పొందాలని నీకు ఎవరు చెప్పారు? Who told you that you will not be successful in your finances? నీ ఆర్థిక పరమైన విజయం నీకు ఉండదని నీకు ఎవరు చెప్పారు? It is the devil who told this lie. ఈ అబద్ధాలను నీకు చెప్పింది కేవలం సాతానుడే. And many Christians are sadly believing the lie of the devil. సాతాను యొక్క అబద్ధాన్ని ప్రతి విశ్వాసి నమ్ముతున్నాడు. When you believe the lie, the power of lie works in your life. నువ్వు ఏ అబద్ధాన్ని అయితే నమ్ముతున్నావో అబద్ధమే నీ జీవితంలో పనిచేస్తుంది. But when you believe the truth, the power of truth will work in your life. నువ్వు నిజాన్ని నమ్మితే ఆ నిజమే నీ జీవితంలో పనిచేస్తుంది. Jesus said, if you know the truth, and the truth will set you free. సత్యము నిన్ను స్వతంత్రులు చేస్తుందని ప్రభువు చెప్పాడు. Oh, let this power of truth set you free in Jesus name. ఈ సత్యం యొక్క శక్తి నిన్ను తాకును గాక. I release this truth into your heart. ఈ సత్యాన్ని మీ హృదయంలోకి పంపిస్తున్నాను. I release this truth into your life. ఈ సత్యం మీ జీవితంలోకి విడుదల చేస్తున్నాను. Let the power of truth work in your life right now. సత్యం యొక్క శక్తి నీ జీవితంలో పనిచేయును గాక. In Jesus name. యేసుక్రీస్తు నామములో. In Jesus name. యేసుక్రీస్తు నామములో. In Jesus name. యేసుక్రీస్తు నామములో. In Jesus name. యేసుక్రీస్తు. Oh, as I'm checking in the spirit, I'm seeing one lady. నేను ఆత్మలోకంలో నేను చూస్తున్నప్పుడు నేను ఒక స్త్రీని చూస్తున్నాను. Oh lady, you are having all kinds of evil dreams. ఓ సహోదరి, నీకు దురాత్మ సంబంధమైన కలలు నీకు వస్తున్నాయి. It is so often that you are disturbed during the sleep. నువ్వు పడుకునేటప్పుడు తరచుగా నువ్వు చాలా డిస్టర్బ్ అవుతున్నావు. Oh, your life is disturbed. నీ జీవితము చాలా కలవరంగా ఉంది. You are not able to put concentration on what you are doing. నువ్వేం చేస్తున్నావో దాని మీద నువ్వు ఏకాగ్రతను చూపించలేకపోతున్నావు. The Lord is saying that you can be free today. ప్రభు ఏం చెప్తున్నాడంటే నీకు ఈ రోజు నీకు విమోచన ఉన్నదని. In Jesus name I set you free. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు నామములో నేను నీకు విడుదల ప్రకటిస్తున్నాను. In Jesus name let every demonic dream be cancelled. యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ యొక్క కళ నేను రద్దుపరుస్తున్నాను. Hallelujah. 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 I am hearing another name. It's called Ramesh. నేను రమేష్ అనే ఒక పేరుని వింటున్నాను. And this man has shika zibata sikannana turika, and this man has financial problems. ఈ రమేష్ కి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. Whatever you do, you are not seeing any prosperity. నువ్వు ఏది చేసినప్పటికీ నువ్వు ఆర్థికపరమైన అభివృద్ధిని చూడలేకపోతున్నావు. I am seeing in the realm of the spirit. ఆత్మలోకంలో నేను చూస్తున్నాను. The moment you touch, things are going down. నువ్వు ఏది ముట్టుకున్నా అది వెనక్కి వెళ్ళిపోతుంది. The moment you think you will have breakthrough, something is pulling you down. నువ్వు ముందుకు వెళ్తాననుకున్నప్పుడు అది నీ వెనక లాగుతుంది. Receive your deliverance in the name of Jesus. నీ విడుదలను ఇప్పుడు యేసుక్రీస్తు నామములో పొందుకో. Today is the day of deliverance for you. ఈ రోజు నీకు విడుదల దినము. Every spirit that is tormenting you must flee in the name of Jesus. నిన్ను బాధించే ప్రతి దురాత్మ నీ నుంచి బయటికి రావాలని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Hallelujah. 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 You can live a successful life. నువ్వు జయజీవితమైన జీవితం జీవించాలి. You can live a victorious life in Jesus Christ. యేసుక్రీస్తులో నువ్వు జయ జీవితం జీవించాలి. I am not saying that you will not have problems. నేను నీకు సమస్యలు లేవని నేనేం చెప్పట్లేదు. Jesus himself said you will have tribulation in this world. ఈ లోకంలో నీకు శ్రమ అని ప్రభువే చెప్పాడు. But he said that cheer up. కానీ ఆయన ఏం చెప్పాడంటే సంతోషించుడు అని చెప్పాడు. Because I have overcome the world and therefore you will also overcome. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను గనుక మీరును వాటిని జయిస్తారని చెప్పాడు. So problems will come. సమస్యలు వస్తాయి. Whether you like it or not, problems will come. నువ్వు ఇష్టమున్నా లేకపోయినా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. But you can choose to suffer or you can choose to resist the problems. కానీ నువ్వు దాన్ని ఎదిరిస్తావా లేకపోతే అనుభవిస్తావా? Many choose to suffer with problems. చాలా మంది ఏంటంటే సమస్యల చేత బాధపడడానికే ఇష్టపడుతుంటారు. They think that the power the problem has is a greater power. సమస్య యొక్క శక్తి చాలా గొప్ప శక్తి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. You need to understand that the power that God has invested in you is the greater power. దేవుడు నీ కోసం ఏ శక్తి అయితే ఉంచాడో అది చాలా గొప్ప శక్తి అయి ఉన్నది. No problem can stand before you. ఎలాంటి సమస్య నీ ముందు నిలబడలేదు. Jesus said have faith of God. దేవుని యందు విశ్వాసం ఉంచుడని చెప్పాడు ప్రభు. If you speak to the mountain and be taken up and thrown into the sea, it will obey. ఈ సముద్రాన్ని వెళ్ళి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేమన్నప్పుడు అది నీకు లోబడుతుందని చెప్పాడు. It will obey when you say it. నువ్వు చెప్పినప్పుడు అది నీకు లోబడుతుందని చెప్పాడు. When you exercise authority of Jesus, it will work for you. దేవుని యొక్క అధికారాన్ని నువ్వు ఉపయోగిస్తే అది నీకు లోబడుతుంది. You need to understand that you are seated with Christ in the heavenly realms. నీకు పరలోకంలో క్రీస్తును కూడా నువ్వు కూర్చున్నావని బైబిల్ చెప్తుంది. You are a child of God. దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. You are a temple of the Holy Spirit. దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. He who is in you is greater than the one who is in the world. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. You are saved in Jesus. నువ్వు క్రీస్తులో రక్షింపబడ్డావు. You are healed in Jesus. క్రీస్తులో నువ్వు స్వస్థత పడ్డావు. You are delivered in Jesus. క్రీస్తు ద్వారా నువ్వు విడుదల పొంది ఉన్నావు. This is your property. ఇది నీ స్వాస్థ్యమై ఉన్నది. This is your inheritance. ఇది నీ ఆస్తి ఉన్నది. Realize what is your property. మీరు మీ ఆస్తి ఏమో మీరు గుర్తించాలి. And use that property. మీరు దాన్ని ఉపయోగించండి. You will walk in victory. అప్పుడే మీరు దేవుని యొక్క విజయంలో మీరు నడుస్తారు. I'm telling you, you will walk in freedom. మీరు మీ స్వాతంత్రంలో మీరు నడుస్తారు. Your address is freedom. నీ చిరునామా విడుదలై ఉన్నది. Your address is not bondage. నీ అడ్రస్ బంధకము కాదు. Your address is joy and peace and fruit of the spirit. సంతోషము సమాధానము ఆత్మ సంబంధమైన ఫలాలు నీ అడ్రస్. Today may you receive that power. ఈ రోజు మీరు ఆ శక్తి మీరు పొందుకొందురుగాక. In Jesus name. యేసుక్రీస్తు నామములో. In Jesus name. యేసుక్రీస్తు నామములో. I release the power of Christ atonement. క్రీస్తు యొక్క యాగములో ఉన్న శక్తిని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. I release the power of salvation. నేను రక్షణ యొక్క శక్తిని రిలీజ్ చేస్తున్నాను. I release the power of new covenant.
క్రొత్త నిబంధన యొక్క శక్తిని రిలీజ్ చేస్తున్నాను. I release the power of inheritance in Jesus name. క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని జీవితంలోకి యేసుక్రీస్తు నామములో రిలీజ్ చేస్తున్నాను. Be free. ఓ విడుదల పొందండి. Be free. విడుదల పొందండి. Be free from your problems. ఓ ప్రతి సమస్య నుంచి మీ విడుదల పొందండి. Be free from that sickness. ఓ మీరు రోగం నుండి విడుదల పొందండి. Be free from that demon. ఓ ప్రతి దురాత్మ నుండి మీరు విడుదల పొందండి. Be free from that cancer. ఓ అసలు క్యాన్సర్ నుండి మీరు విడుదల పొందండి. Be free from that HIV. ఓ HIV నుండి విడుదల పొందండి. Whatever may be free right now in Jesus name. ఏది ఏమైనప్పటికీ మీకు విడుదలను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.